హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి పండగకి నేను ఏమేమి షాపింగ్ చేశానో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఐటెం వచ్చేసి జర్మన్ సిల్వర్లో లోటస్ డిజైన్ ఉన్న 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. డిజైన్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ పెట్టుకోవటానికి కానీ ఫ్లవర్స్ పెట్టుకోవటానికి కానీ దేవుడి ముందు చాలా బాగుంటాయండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటమ్ అయితే పంచామృతం సెట్ అయితే తీసుకున్నానండి. రాగిలో తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం బౌల్స్ అయితే ఒక సెట్ తీసుకున్నానండి. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికైనా ప్రసాదం ఇవ్వటానికైనా చాలా బాగుంటాయని. నెక్స్ట్ వచ్చేసి బత్తి హారాలు అయితే 2 తీసుకున్నాను. దేవుడికి ఒకటి, తులసమ్మకి ఒకటి అయితే సరిపోతాయని. నెక్స్ట్ వచ్చేసి పువ్వొత్తులు, నార్మల్ ఒత్తులు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి చిట్టి గాజులు ఒక సెట్ తీసుకున్నానండి అమ్మవారి కోసము. ఒక సెట్ వచ్చేసి 108 గాజులు అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమలో చిన్న చిన్న ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి. తాంబూలానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయని అవి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే లక్ష్మీ గవ్వలు అలాగే తామర గింజలు అయితే తీసుకున్నానండి. ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జవాది పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ జవాది పౌడరు అమ్మవారికి బొట్టు పెట్టుకోవడానికి కానీ లేదు అంటే కలశంలో వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైన వస్తువు అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అయితే ఉందండి. నేను నార్మల్ షాప్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హనీ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నానండి. మనకి పంచామృతం చేసుకోవడానికి యూస్ అవుతుందని. నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ అయితే ఒక చిన్న బాటిల్ తీసుకున్నాను అమ్మవారికి బొట్టు పెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎండు ఖర్జూరాలు అయితే తీసుకున్నాను. మనం ముత్తైదులకి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలంలో పెట్టుకోవడానికి ఎండు ఖర్జూరాలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గంధం తీసుకున్నానండి అమ్మవారికి బొట్లు పెట్టుకోవడానికి గంధం పౌడరు. నెక్స్ట్ వచ్చేసి గోమూత్రం అయితే ఒక బాటిల్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే వక్కలు తీసుకున్నానండి తాంబూలంలో పెట్టుకోవడానికి. ఈ సెట్ అయితే చూడండి, ఇది ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన వస్తువు అన్నమాట. డ్రై ఫ్రూట్స్, ఖర్జూర, కల్సక్ర ఉండే ప్యాకెట్ తీసుకొని మనం అమ్మవారికి శారీ కట్టినప్పుడు ఆ కలసంలో పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా పసుపు కొమ్ములు అయితే తీసుకున్నానండి అమ్మవారికి తాంబూలంలో పెట్టుకోవటానికి. అమ్మవారి చేతుల సెట్ అయితే ఒకటి తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్ డిజైన్లో ఉన్న ఒక ప్లాస్టిక్ లీవ్స్ అయితే తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ డిజైన్ కోసం చాలా బాగుంటుంది అనేసి ఇది ఒకటి తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇది కర్పూరం ప్యాకెట్ అండి. నెక్స్ట్ కుంకుమ ప్యాకెట్ ఒకటి, అలాగే ధూపం వేసుకోవడానికి ధూపం అనేసి అదొకటి తీసుకున్నాను. కడ్డీలు ప్యాకెట్ ఒకటి అనమాట. ఇవైతే ఒక సెట్ అనమాట. 2 అరటి చెట్లు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనేసి ఒక సెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్రాస్లో పసుపు కుంకుమ గిన్నెలు అయితే ఒక సెట్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కామాక్షి దీపాలు అయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. 2 దీపాలు అయితే తీసుకున్నాను. డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి నార్మల్ షాప్లోనే తీసుకున్నానండి. నేను బ్రాస్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఆ తర్వాత టెంకాయలు అయితే ఒక 5 టెంకాయలు అయితే తీసుకున్నాను. ఇది చూడండి, ఇది అమ్మవారికి మనం తాంబూలంలో పెట్టవలసిన సెట్ అన్నమాట. ఇందులోనే కాటుక, అద్దము, పసుపు, కుంకుమ అన్నీ వచ్చింటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముగ్గు వేసుకోవటానికి కలశము, అమ్మవారి పాదాలు, గణేశుడు ఉన్న ప్లేట్స్ అయితే 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ చూడండి, పూలు పెట్టుకోవడానికి అమ్మవారికి డెకరేషన్ చేసేటప్పుడు ఈ స్టాండ్ పెట్టేసి మనం ఇలా పూలు పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఐలైనర్ అయితే ఒకటి తీసుకున్నానండి అమ్మవారి కోసం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి అమ్మవారి ఫేస్ అన్నమాట. ఇది ఇప్పుడు తీసుకున్నది కాదులేండి, ముందే తీసుకున్నది. ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. చూడండి పసుపు కుంకుమ గిన్నెలు సిల్వర్లో అండి. ముందే అమ్మవారి ఫేసు పసుపు కుంకుమ గిన్నెలు అయితే ముందే తీసుకున్నాను. అలాగే గ్రీన్ కలర్లో ఉన్న కిరీటం అయితే ఒకటి తీసుకున్నాను అమ్మవారి డెకరేషన్ కోసం. చూడండి అమ్మవారి కోసం తీసుకున్న శారీ అయితే రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ అయితే తీసుకున్నాను. పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందండి. బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడాను బ్లూ కలర్లో వచ్చింది. శారీ అయితే ఫుల్ రెడ్ కలర్లో వచ్చింది. ఫ్లవర్ డిజైన్ వచ్చేసి రెడ్ కలర్లో వచ్చింది. బార్డర్ వచ్చేసి పర్పుల్ బార్డర్ వచ్చింది అనమాట. చూడండి పర్పుల్ బార్డర్ వచ్చింది. రెడ్ కలర్ శారీ, బ్లూ కలర్ పళ్ళు. చాలా బాగుందండి డిజైన్ అయితే. రెడ్ కలర్ అమ్మవారికి చాలా బాగుంటుంది అనేసి రెడ్ కలర్లోనే తీసుకున్నాను.
ఇంతే ఫ్రెండ్స్, మా ఇంటి వరలక్ష్మి పండుగ షాపింగ్ అయితే ఈ విధంగా చేసామన్నమాట. ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనిపించి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఇంతే అండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.